అన్న హాయ్ అన్న. హాయ్. అన్న హైడ్రా గురించి న్యూస్ నడుస్తుంది కదన్నా, మీరు హైడ్రాకి సపోర్ట్ చేస్తారా మరి దాన్ని అపోజ్ చేస్తారా అన్న? ఎలా సపోర్ట్ చేస్తాం, కంపల్సరీ అపోజ్ చేస్తాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా దిగ్భ్రాంతికి గురైన విషయం, చాలా బాధాకరం విషాదకరమైన విషయం. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్లీ రిచ్ వెల్త్ ఎవరైతే వెల్ సెటిల్డ్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొందరు పూర్ పీపుల్ వాళ్ళనే ఎందుకని వాళ్ళు టార్గెట్ చేస్తారో నాకు అర్థం అవుతుంది. అంటే టార్గెట్ వీళ్ళకి వాళ్ళకి కూడా అందరికీ ఈక్వలే, కాకపోతే పూర్ పీపుల్కి ప్రీవియస్గా ఏ ఇంటిమేషన్ లేకుండా ఇమీడియట్గా వాళ్ళు అప్పటికప్పుడు డిమాలిష్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చనిపోవాలి. అంటే ఎంతవరకు సొసైటీ ఏంటి అంటే పబ్లిక్ని ఇలా చేయడం అంటే ఫస్ట్ పూర్ పీపుల్ని వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అసైన్ చేసేది. ఫైనాన్షియల్ వెల్ సెటిల్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ లైఫ్ వీళ్ళ జీవనాధారం ఏంటి, వీళ్ళ ఫుడ్ ఎలాగా, వీళ్ళు ఉండేందుకు అకామిడేషన్ ఎలాగా, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్. కొంతమందికి వాళ్ళకి పర్టికులర్ సర్టెన్ నాలెడ్జ్ ఉండదు. ఈవెన్ దో అందరిది వాళ్ళు తీయట్లేదు కదా, మాది తీయట్లే అనే ఉద్దేశం మీద ఆ డెలిబరేటెడ్ మోడ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటెన్షనల్లీ మా దానికి వచ్చేటప్పటికి ఇంకా టైం అవుతుంది అని అలా అని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా వాళ్ళు చేయలేదు అని అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమత అంత తక్కువైనప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చేయగలరు? కాబట్టి దీనికైతే కంప్లీట్ అపోజ్ చేస్తాం. దీనికైతే గవర్నమెంట్కి ఇట్స్ మై కైండ్లీ కాండోలెన్సెస్. రీసెంట్గా ఒక ఆమె కూడా చచ్చిపోయింది, ఎందుకంటే భయంతో వాళ్ళ కూతురు భూమి ఎక్కడ పోద్దని. దానికి మాకు సంబంధం లేదని హైదరాబాద్ చెప్తున్నారు. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళకంటూ పర్టికులర్గా ఎక్కడో ఒక రూమ్స్ అనేది అకామిడేట్ అనేది చేయాలి. వితౌట్ ప్రాపర్ అలోకేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా వాళ్ళకి చేయడం, ఇలా ఇంకా ఎన్నో మరణ వార్తలు మనం వినవలసి ఉంటుంది, ఇంకా ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్స్ మనం వినవలసి ఉంటుంది. ఇలాంటి చాలా బాధాకరానికి లోన్ చేస్తుంది, చాలా దిగ్భ్రాంతి. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు చెరువులు కబ్జా చేసి పెట్టుకున్నాయి కాబట్టి ఆ పర్మిషన్తో తీసేసుకుంటాం, అక్కడ ఏ ఇల్లు ఉన్నా మేము తీసేస్తాం అంటే. ఓకే, ఆయన చెప్పిన దాంట్లో మేము ఏకీభవిస్తాం. కాకపోతే ఏంటి, ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందులో కొందరు స్థాయి మరి బిలో ఎకనామికల్ కదా, వాళ్ళకి ఎకనామికల్ స్టేటస్ అబ్నార్మల్గా ఉన్నా పర్వాలేదు, బిలో బ్యాక్వర్డ్. ఈవెన్ దో ఇన్ కేస్ ఇఫ్ దోస్ పీపుల్ వోంట్ గెట్ ద సర్టెన్ అకామిడేషన్ వేర్ దే విల్ బి గో. ఇఫ్ దే డోంట్ హ్యావింగ్ ద ప్రాపర్ అకామిడేషన్, షెల్టర్ లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఇప్పుడు చెట్ల కింద వెళ్ళిపోమంటారా? వాళ్ళ ఫ్యామిలీతో చెట్ల కింద ఉంటారా? వాళ్ళకంటూ ఎక్కడో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఒక హౌస్ వాళ్ళకి అంతవరకు ఏదో అలౌట్ చేయాలి. యాజ్ ఎ గవర్నమెంట్ లీడర్షిప్ మీకు ఉండేటప్పుడు మీరు పబ్లిక్ని ఇలా రోడ్డు మీద కొంతవరకు దిగజార్చే వాళ్ళకు అవ్వకూడదు కదా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను ఐఎమ్ మెయిన్లీ రేజింగ్ ద క్వశ్చన్ అబౌట్ ద ఓన్లీ బిలో బ్యాక్వర్డ్ ఎకనామికల్ పీపుల్. ఎకనామికల్లీ ఎవరైతే బ్యాక్వర్డ్ వాళ్ళ గురించి నేను క్వశ్చన్ రేజ్ చేస్తాను. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఆన్సరింగ్ అబౌట్ ద ఫార్వర్డెడ్ పీపుల్ ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్. ఎవరైతే బ్యాక్వర్డ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక అంకుల్ అన్నారు, నేను 60 లక్షలు పెట్టి జీవితాంతం పెట్టి అప్పు తీసుకొని ఇల్లు కట్టా, గృహప్రవేశం చేసిన వారంలోనే ఇల్లు కూల్చేశారు, ఇప్పుడు 60 లక్షల అప్పు నేను ఎలా తీర్చాలి అని అంటున్నారు. మరి దానికి ఎవరు ప్రభుత్వం బాధ్యతనా, ఎవరు బాధ్యత వహిస్తారన్నా? ఇప్పుడు యాజ్ ఎ సిటిజన్ ఆయన 60 lakhs పెట్టి ఆయన తీసుకున్నప్పుడు కూడా ఆయనకు కూడా ఫస్ట్ తెలియాలి ఇట్స్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఇట్స్ రిలేటెడ్. అన్ని పర్మిషన్లు ఇచ్చారు కదా మరి గవర్నమెంటే. అలా ఆ ఫ్యాక్ట్స్ ఉండేటప్పుడు కంపల్సరీ ఇట్స్ ద గవర్నమెంట్ మిస్యూజ్, ఇట్స్ కంప్లీట్ ద గవర్నమెంట్ ఇష్యూ అనేది. అలా గవర్నమెంట్ దీనికి సరైన సమాధానం ఇవ్వాలన్నా కనీసం పబ్లిక్ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా సడన్ గా కూల్చేస్తున్నారు, రాత్రికి రాత్రి వచ్చి సాయంత్రం వచ్చి రాగానే కూల్చేస్తున్నారు, నోటీసులు కూడా ఇవ్వలేదు అని అంటున్నారు. చాలా మందికి నోటీసులు కూడా రాలేదంట. అదే నేను చెప్తున్నాను, దీనికంటూ వాళ్ళకి పర్టికులర్గా అకామిడేషన్ ముందు ప్రొవైడ్ చేయకుండా ఇలా చేస్తే ఇంకా ఘోరమైన సూసైడ్స్ అవుతాయి. ఇవన్నిటికీ గవర్నమెంట్ ఇప్పుడు 100 కోట్ల కన్నా ఒక ప్రాణం ఎక్కువ. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చేస్తావు, అక్కడ ప్రాణం లేనప్పుడు వాట్ ద యూజ్? ఇప్పుడు ఒక మనిషి యూజ్ లేదు, మనిషి కొంతవరకు ₹1 తినకుండా అలాగే ఇన్సూరెన్స్ రాసుకొని లైఫ్ లాంగ్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం వాళ్ళ ఫ్యామిలీ. మరి వీడికి నో యూజ్ కదా. కాబట్టి ఒక హయ్యర్ రేంజ్ పీపుల్కి ప్రాణం విలువ ఒక రకంగా, ఒక లోవర్ రేంజ్ పీపుల్కి వీళ్ళ ప్రాణం ఎంతలే
రోడ్డు పోయిన ఆకతాయి వీళ్ళు ఏ రకంగా బిలో బ్యాక్వర్డ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఎలా అనేసి అలా ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ఇది చూస్తారో కంప్లీట్లీ ఇట్ విల్ బి మిస్గైడ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఈ విషయంలో అయితే ఎదురుగారు కాంగ్రెస్. అదే నేను చెప్తున్నాను, వీళ్ళకంటూ పర్టికులర్గా ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వీళ్ళు ఏమి చేసేసుకున్నా నో ప్రాబ్లం. వీళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ సర్టైన్ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయాలని బాధ్యతాయుతంగా మేము అంత ప్రభుత్వం తరఫున నిల్చుంటాం, ఎంటైర్ పబ్లిక్ తరఫున నిల్చుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం కంపల్సరీ దే నీడ్ ద పర్ఫెక్ట్ షెల్టర్ అండ్ అకామిడేషన్. ఓకే, థ్యాంక్ యూ అన్న.